హాయ్ గైస్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? వాటి గురించి డీటెయిల్‌గా తెలుసుకున్నాం కదా! సో, అండ్ దాని వాటి గురించి మనం ఒక ప్రోగ్రామ్ గూడా రాసుకున్నాం. స్టూడెంట్ యొక్క డేటా డిఫైన్ చేయడానికి అంటే స్టూడెంట్ రోల్ నంబర్‌కి, స్టూడెంట్ యొక్క గ్రేడ్‌కి, అలానే స్టూడెంట్ యొక్క సీజీపీఏకి అది ఏ ఏ డేటా టైప్స్‌లో స్టోర్ చేసుకోవాలి. అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాసాం కదా! సో, ఈరోజు మనం దాన్నేం చేద్దామంటే, మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ మీద ఒక అంటే ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో, మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డెమో కదా! సో, ఒక నేమ్ పెట్టుకుందాం. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డెమో డాట్ జావా అని ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాను నేను. ఓకే. సో, నాకు సేమ్ ఫైల్ నేమ్‌తో అదే క్లాస్‌తో నాకు క్లాస్ క్రియేట్ అయింది. సో, మనకేముంటది ప్రతి జావా ప్రోగ్రామ్‌లో కూడా మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో, ఇప్పుడేంటి మనకి ఇదేంటి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి కదా! సో, మనం ఏం చేద్దామంటే ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్‌తో కూడా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక వేరియబుల్స్ క్రియేట్ చేసి వాటి వాల్యూస్ అనేవి ప్రింట్ చేద్దాం. సో, ఫస్ట్ మనం న్యూమరికల్ డేటా టైప్స్ బైట్ వాటి గురించి తెలుసుకుందాం. ఓకే. బైట్ ఏ ఈక్వల్ టు లెట్స్ సే 3 అని డిఫైన్ చేసుకున్నాం. ఓకే. సో, ఇక్కడ ఏ అనేదేంటి వేరియబుల్ నేమ్. అలానే బైట్ అనేదేంటి మనకి డేటా టైప్. ఓకే. సో, సో ఇక్కడ 3 అనే వాల్యూ అనేది మనకి ఈ ఏ అనే వేరియబుల్‌లోకి స్టోర్ అవుతది. ఇక్కడ ఈక్వల్ టు అనేది మనకేంటంటే అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, మనకి ఆపరేటర్స్ గురించి నేను నెక్స్ట్ మనకి ఆపరేటర్స్ క్లాస్ అనేది ఒకటుంటది. ఆ క్లాస్‌లో మనకి ఆపరేటర్స్ మొత్తం అన్ని ఆపరేటర్స్ గురించి చెప్తాను. బట్ ప్రెజెంట్ మీరు ఇప్పుడు ఈ ఈక్వల్ టు అంటే ఏంటి అంటే, మనకి ప్యూర్ నార్మల్‌గా మ్యాథ్స్‌లో ఏదైతే ఉంటదో అదే. ఓకే. లైక్ ఇప్పుడు మనం మ్యాథ్స్‌లో x ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 వాల్యూ ఎంత అనేసి అడుగుతాం కదా! అలానే అంటే అక్కడేంటి ఎక్స్ ఈక్వల్ టు 3 అనే ఒక వాల్యూని మనం స్టోర్ చేస్తాం కదా! అలానే ఇక్కడ ఏంటి అంటే ఏ అనే వేరియబుల్‌లోకి 3 అనే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం అని మీనింగ్. ఓకే. సో, ఎప్పుడైతే ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్‌లోకి స్టోర్ అవుతది. సో, మనం వేరియబుల్ అంటే ఏమని చెప్పుకున్నాము? వేరియబుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ విచ్ స్టోర్స్ వన్ వాల్యూ కదా! సో, ఇక్కడ 3 అనే వాల్యూని ఏదైతే స్టోర్ చేస్తుందో దాన్ని మనము వేరియబుల్ అంటాం. ఇక్కడ ఈ 3 అనే వాల్యూని మనకి ఇక్కడ ఏ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ అనేది ఏంటి మనకి వేరియబుల్. ఓకే. నెక్స్ట్ మనం బైట్ తీసుకున్నాం కదా! నెక్స్ట్ ఏంటి సార్ట్. లెట్స్ సే సార్ట్ బి ఈక్వల్ టు 56. ఓకే. నెక్స్ట్ మనకి డేటా టైప్ ఇంట్ ఒకటి ఉంది కదా! లెట్స్ సే ఇంట్ సి ఈక్వల్స్ టు 789. నెక్స్ట్ లాంగ్ లెట్స్ సే ఎల్ ఈక్వల్స్ టు 986. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకేమున్నాయి న్యూమరికల్ డేటా టైప్స్‌లో ఫ్లోట్ ఒకటుంది కదా! లెట్స్ సే ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు 3.14 ఎఫ్. ఇక నేను ఎఫ్ ఎందుకు డిఫైన్ చేశానని మీకు తర్వాత చెప్తాను. అలానే డబుల్ లెట్స్ సే డి ఈక్వల్స్ టు 22.345. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఇంకోటేముంది ప్రిమిటివ్ డేటా టైప్ మనకి క్యార్. లెట్స్ సే క్యార్ సిహెచ్ ఈక్వల్స్ టు ఏ. ఇంకొక డేటా టైప్ మనకేముంది బూలియన్. లెట్స్ సే బూలియన్ var ఈక్వల్స్ టు ట్రూ. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేసుకున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిమిటివ్ డేటా టైప్‌కి ఒక వాల్యూ అనేది అసైన్ చేశాను. ఇక్కడ నేను బైట్ అనే డేటా టైప్ తీసుకొని ఆ వేరియబుల్ నేమ్ ఏ అని ఇచ్చి అందులో 3 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఇక్కడ 56 అనే వాల్యూ నాకు బి అనే వేరియబుల్‌లోకి స్టోర్ అవుతుంది. ఓకే. 56 అనే వాల్యూ నాకు బి అనే వేరియబుల్‌లోకి స్టోర్ అవుతుంది. ఆ బి అనే వేరియబుల్ మనం ఏ డేటా టైప్ డిఫైన్ చేసాము? సార్ట్ డేటా టైప్ డిఫైన్ చేసాం. అలానే ఇక్కడ సి 789 అనే వాల్యూని నేను సి అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేశాను. సి అనే వేరియబుల్ మనకేంటి ఇంటిజర్ డేటా టైప్ కింద ఉంది. ఓకే. నెక్స్ట్ అలానే 986 అనే వాల్యూ నేను ఎల్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేశాను. ఇక్కడ నాకేమనుంది లాంగ్ అని ఉంది. సో, నాకు ఈ ఎల్ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ అని డిఫైన్ చేశాను? లాంగ్ అని డేటా టైప్ అని డిఫైన్ చేశాను. అలానే 3.14 అనే వాల్యూని నేను ఎఫ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను.
అది ఫ్లోట్ అనే డేటా టైప్ అనేది డిఫైన్ చేశాను. అలానే 22.345 అనే ఒక వాల్యూని డెసిమల్ వాల్యూని డి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసి దానికి డబుల్ అనే డేటా టైప్ అనేది డిఫైన్ చేశాను. ఓకే. అలానే ఒక సింగిల్ క్యారెక్టర్ ఏని నేను సీహెచ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. దానికి క్యారెక్టర్ అనే డేటా టైప్‌ని మెన్షన్ చేశాను. ఓకే. ఇక్కడ నేను నిన్న మీకు చెప్పాను కదా! క్యారెక్టర్ డేటా టైప్ రాసేటప్పుడు ఆ వాల్యూని సింగిల్ కొటేషన్స్‌లో మెన్షన్ చేయాలి అని. సో, అందుకే నేనిక్కడ ఏం రాశానంటే సింగిల్ కొటేషన్ అలానే క్యారెక్టర్ అండ్ దెన్ సింగిల్ కొటేషన్. సో, 2 సింగిల్ కొటేషన్స్ మధ్యలో మనము ఆ క్యారెక్టర్‌ననేది రాయాలి. ఓకే. నెక్స్ట్ నేనేం చేశాను బూలియన్ var ఈక్వల్ టు ట్రూ. మనం బూలియన్ డేటా టైప్ గురించి కూడా చెప్పుకున్నాం. బూలియన్ డేటా టైప్ అంటే ఏంటి? ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే 2 వాల్యూస్‌ని మాత్రమే స్టోర్ చేస్తది. ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్ మాత్రం స్టోర్ చేస్తది. సో, నేను బూలియన్ var ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. సో, ఈ ట్రూ అనే వాల్యూని నాకు var అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తది. ఈ var అనే వేరియబుల్ నేనేమని ఇచ్చాను? బూలియన్ అని మెన్షన్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కూడా ప్రింట్ చేస్తాను. మనము కన్సోల్‌లో డేటా ప్రింట్ చేయడానికి ఏం యూజ్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ యూజ్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌కి, ప్రింట్ఎల్ఎన్‌కి డిఫరెన్స్ గురించి మనం బిఫోర్ లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఓకే. సో, ఒకసారి మీరు అది ఎవరికైనా అర్థం కాకపోతే అది ఒకసారి వాచ్ చేయండి. ఓకే. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని మెన్షన్ చేసి నేను ఏ అని మెన్షన్ చేశాను. ఓకే. నెక్స్ట్ నేను సిస్టమ్ డాట్ కామ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిమిటివ్ డేటా టైప్‌కి కూడా ఒక వాల్యూ అంటే నేనేం చేశానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిమిటివ్ అంటే ఒక 8 డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ 8 డిఫరెంట్ వేరియబుల్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్. ఇక్కడ ఏ అనేదేంటి బైట్ అనే ప్రిమిటివ్ డేటా టైప్. బి అనేదేంటి సార్ట్ అనే ప్రిమిటివ్ డేటా టైప్. అలానే ఎఫ్ అనేదేంటి ఫ్లోట్ అనే ప్రిమిటివ్ డేటా టైప్. అలా వాల్యూలు డిఫైన్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేసాము, ఆ వేరియబుల్స్‌కి ఒక వాల్యూస్ అనేవి అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ నేనేం చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్‌లో ఉన్న డేటాను ప్రింట్ చేయడానికి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్స్ యూజ్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేసాం కాబట్టి దాన్నేం చేయాలి, ఫైల్ సేవ్ కొట్టి నెక్స్ట్ మనము టెర్మినల్‌లో ఫస్ట్ ఏంటి కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలి. కంపైలేషన్ స్టెప్ అంటే ఏంటి, జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. నా ఫైల్ నేమ్ ఏంటి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డాట్ డెమో. కాబట్టి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డెమో డాట్ జావా అని మెన్షన్ చేశాను. నాకు కంపైలేషన్ ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి నాకు డైరెక్ట్‌గా బైట్ కోడ్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అదే కంపైలేషన్ ఎర్రర్స్ ఉన్నాయనుకో నాకు బైట్ కోడ్ ఫైల్ అనేది జనరేట్ అవ్వదు. జనరేట్ అవ్వకుండా ఇక్కడ నాకు కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు నేను వాటిని రిజాల్వ్ చేసి మళ్ళీ నేను కంపైలేషన్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఇక్కడ నాకు ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్స్ రాలేదు కాబట్టి నేనేం చేశానంటే నాకు బైట్ కోడ్ ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది. సో, బైట్ కోడ్ ఫైల్ వన్స్ మనకి జనరేట్ అయిందంటే మనం ఎగ్జిక్యూషన్ స్టెప్ అనేది రన్ చేసుకోవచ్చు. సో, ఎగ్జిక్యూషన్ స్టెప్ యొక్క సింటాక్స్ ఏంటి? జావా స్పేస్ క్లాస్ నేమ్. ఓకే. సో, జావా స్పేస్ క్లాస్ నేమ్. జావా స్పేస్ క్లాస్ నేమ్. సో, ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏంటి? వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డెమో. కాబట్టి జావా స్పేస్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డెమో అని ఇచ్చాను. చూడండి నాకు ఇక్కడ ఏమని ప్రింట్ అయింది? ఫస్ట్ 3 ప్రింట్ అయింది. సో, నాకు జేవీఎం అనేది ఏం చేస్తది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఫస్ట్ బైట్ ఏ ఈక్వల్ టు 3 అనే లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెమరీ లొకేషన్‌లో ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 3 అనే వాల్యూ స్టోర్ చేస్తది. అలానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు 56 అనే వాల్యూని బి అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తది. నెక్స్ట్ 789 అనే వాల్యూని సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తది. అలా ఇక్కడి వరకు మనకేం చేస్తదంటే ఓన్లీ స్టోరింగ్ మాత్రం ఉంది. ఇక్కడి వరకు మనము ప్రింట్ అనేది చేయలేదు ఇప్పటి వరకు. ఓన్లీ వాల్యూస్‌ని మనము రెస్పెక్టివ్ వేరియబుల్స్‌లో స్టోర్ చేసాం. ఓకే. సారీ నాట్ ఇక్కడ. ఇక్కడి వరకు. ఇక్కడి వరకు మనము రెస్పెక్టివ్ వేరియబుల్స్‌లో వాల్యూస్‌ని మనం స్టోర్ చేసాం. నెక్స్ట్ మనకేముంది? ఈ స్టేట్మెంట్ ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ. సో, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి నాకు ఏ వాల్యూ ఎంతుంది? 3 ఉంది. కాబట్టి నాకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది ఫస్ట్ 3 ప్రింట్ అయింది. ఇక్కడ నాకు నెక్స్ట్ వాల్యూ అనేది నెక్స్ట్ లైన్‌లో వచ్చింది. పక్కన రాలేదు. ఎందుకు? ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్‌పుట్ కూడా న్యూ లైన్‌లో వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ నాకేంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అని ఉంది. సో, నాకు బి వాల్యూ ఎంత? 56. కాబట్టి నాకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 56 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి.
సో సి వాల్యూ ఎంత 789 కాబట్టి నాకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది 789 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఉంది. ఎల్ వాల్యూ ఎంత 986 కాబట్టి నాకు ఇక్కడ 986 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్. సో ఎఫ్ వాల్యూ ఎంత నాకు 3.14 కాబట్టి నాకు ఇక్కడ 3.14 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డి అనే వాల్యూని ప్రింట్ చేశాను. ఇక్కడ నాకు వాల్యూ ఎంత ఉంది 22.345 ఉంది కాబట్టి నాకు ఇక్కడ 22.345 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు క్యారెక్టర్ ఏం ప్రింట్ చేశాను సిహెచ్ ని ప్రింట్ చేశాను. సిహెచ్ ఈక్వల్ టు ఏముంది నాకు ఏ అనే క్యారెక్టర్ ఉంది. ఇక నాకు ఎందుకే ఏ ప్రింట్ అయింది. ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్ మెన్షన్ చేసినా సరే మనకు ఆ సింగిల్ కొటేషన్ అనేది అవుట్పుట్ లో రాదు. మనకు ఆ సిహెచ్ అనే వేరియబుల్ లోకి ఏ వాల్యూ అసైన్ అయింది ఓన్లీ ఈ క్యారెక్టర్ మాత్రమే అసైన్ అవుతుంది. ఏ అనే క్యారెక్టర్ మాత్రమే సిహెచ్ అనే వేరియబుల్ లో ఉంటది. ఓకేనా. నెక్స్ట్ మనకి వేర్ ని ప్రింట్ చేసాం. వేర్ వాల్యూ నాకు ఇక్కడ ఏముంది ట్రూ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు సార్ ఇక్కడ ఎఫ్ పక్కన 3.14 ఎఫ్ ఈక్వల్ టు 3.14 ఎఫ్ అని ఎందుకు రాశారంటే ఎప్పుడైనా సరే మీరు ఫ్లోట్ అనే డేటా టైప్ ని డిఫైన్ చేశారంటే జావాలో అప్పుడు మీరు ఖచ్చితంగా లాస్ట్ లో ఎఫ్ అనే క్యారెక్టర్ ని యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే మీకు చూడండి ఇక్కడ ఏమని వచ్చింది. నేను ఇప్పుడు సేవ్ చేశాను ఫైల్ ని కంట్రోల్ ప్రెస్ చేసి నేను మళ్ళీ కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏమొచ్చింది ఇన్కంపాటబుల్ టైప్స్ పాసిబుల్లీ లాజిక్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్ అని వచ్చింది. ఎందుకు అంటే డెసిమల్ డేటా టైప్స్ అంటే ఏంటి ఉన్నాయి మనకి ఫ్లోట్ డబుల్ ఉన్నాయి కదా. సో డెసిమల్ డేటా టైప్స్ అయిన ఫ్లోట్ డబుల్లో మనము ఎక్కడైనా సరే డెసిమల్ డేటా టైప్స్ డిఫైన్ చేస్తే డిఫాల్ట్ డేటా టైప్ ఏంటి అంటే మనకి డబుల్. ఓకే. డిఫాల్ట్ డేటా టైప్ ఏంటి మనకి డబుల్ అన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి ఈ ఎర్రర్ వచ్చింది పాసిబుల్లీ లాజిక్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్ అని. ఈ ఎర్రర్ యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో రేంజెస్ ఆఫ్ డేటా టైప్స్ అని చెప్తాను. అప్పుడు మీకు ఈ ఎర్రర్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. సో ప్రెసెంట్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఫ్లోట్ అనే వాల్యూని డేటా టైప్ మెన్షన్ చేస్తే లాస్ట్ లో ఎఫ్ అనే క్యారెక్టర్ ని మీరు యాడ్ చేయాలి. ఎఫ్ అనే వాల్యూని ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి అది ఎటువంటి ఎర్రర్స్ రాకుండా వస్తుంది. ఓకే. అలానే లాంగ్ అని రాసేటప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలంటే లాస్ట్ లో ఎల్ అనే క్యారెక్టర్ ని యాడ్ చేయవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి 986 ఎల్ అని రాశాను. సేవ్ చేశాను కంట్రోల్ ప్రెస్ చేసి. ఇప్పుడు నేను మళ్ళీ కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు బయట కూడా మళ్ళీ జనరేట్ అయింది. మళ్ళీ నేను ఎగ్జిక్యూషన్ స్టెప్ అనేది రన్ చేశాను. నాకు అవుట్పుట్ వచ్చింది. నేను 986 ఎల్ అని రాసినా సరే నాకు ఇక్కడ ఏమని వచ్చింది 986 అని మాత్రమే వచ్చింది. ఎందుకు అంటే ఈ లాంగ్ కి ఫ్లోట్ కి మనకి లాస్ట్ లో ఇవనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ లాంగ్ కి మనం యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఫ్లోట్ కి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఓకే. సో ఇవి అర్థమైంది కదా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి, అందులో వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్కటి ఉంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇది మనం డిఫైన్ చేసుకోవడం మీకు తెలిసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింగిల్ గా నార్మల్ గా టైప్ చేద్దాం. ఓకే. లెట్స్ సే ఇంట్ ఏ ఈక్వల్ టు 345 అని ఇచ్చాను. అలానే ఇంట్ సి ఈక్వల్ టు 86 అనే వాల్యూని ఇచ్చాను. నేను ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని పెట్టాను. నెక్స్ట్ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని మెన్షన్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది ఇంట్ ఏ ఈక్వల్ టు 345 ఇంట్ సి ఈక్వల్ టు 86. ఈ రెండు కూడా నాకు ఏంటి అంటే వాల్యూస్ స్టోర్ అయ్యే స్టేట్మెంట్స్. ఓకే. వాల్యూ స్టోర్ అయ్యే స్టేట్మెంట్స్. నెక్స్ట్ నాకేంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని ఉంది. అంటే నాకు ఇక్కడ ఏమని ఉంది ఇక్కడ నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఉంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి ఉంది. కాబట్టి నాకు సిలో వాల్యూ ఎంత ఉంది 86 ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్ లో ఫస్ట్ నాకు ఏమని వస్తుందంటే 86 అని ఫస్ట్ నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది 86 అని వస్తుంది. ఆ తరువాత నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఏమని ఉంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఉంది. ఏ వాల్యూ ఎంత 345. కాబట్టి నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ లో 345 అనే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. ఎందుకు
ఈవెన్ దో మీరు ఫస్ట్ ఏ వాల్యూ డిక్లేర్ చేసి తర్వాత సి వాల్యూ డిక్లేర్ చేసినా సరే, మీ ప్రింట్‌ఎల్‌ఎన్ స్టేట్మెంట్‌లో ఫస్ట్ మీరు ఏం ప్రింట్ చేస్తున్నారు? సిని ప్రింట్ చేస్తున్నారు. తరువాత ఏని ప్రింట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఫస్ట్ సి వాల్యూ ఎంతుంది? 86 ఉంది కాబట్టి 86 ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంతుంది? 345 ఉంది కాబట్టి 345 ప్రింట్ అవుతది. సో, ఎప్పుడైనా సరే మీరు కోడ్ యొక్క అవుట్‌పుట్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మెయిన్ మెథడ్‌లో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతది మనకి. ఓకే. సో, మీరు మీరు కూడా మీ మైండ్‌లో ఎగ్జిక్యూషన్ అనేది అలానే చేయాలి. ఫస్ట్ నాకేంటి ఇంట్ ఏ ఈక్వల్ టు 345 అని ఉంది. అంటే 345 అనే ఒక వాల్యూ ఏ అనే వేరియబుల్‌లోకి స్టోర్ అయ్యింది అని మీనింగ్. నెక్స్ట్ ఇంట్ సి ఈక్వల్ టు 86 అని ఉంది. అంటే 86 అనే ఒక వాల్యూ సి అనే వేరియబుల్‌లోకి స్టోర్ అయ్యింది అని మీనింగ్. నెక్స్ట్ నాకేంటి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని ఉంది. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటి? ఏదైనా ఒక డేటాని కన్సోల్‌లో ప్రింట్ చేస్తది అని మీనింగ్. ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని రాసాం. అంటే మనకేంటి? ఈ సి అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతది. సి అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ నాకెంత? 86 కాబట్టి నాకు 86 అనేది ప్రింట్ అవుతది. ఆ తర్వాత నాకు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఉంది. అంటే ఏ అనే వేరియబుల్‌లో ఉన్న డేటా అనేది నాకు ప్రింట్ అవుతది. ఓకే. ఏ అనే వేరియబుల్‌లో నాకెంతుంది? 345 ఉంది. కాబట్టి నాకు 345 అనేది ప్రింట్ అవుతాది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం ఒకసారి దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఆల్ట్ ఎఫ్ ఎస్ సేవ్. కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేశాను. నాకు 86, 345 మనం ఏదైతే థింక్ చేసామో అవుట్‌పుట్ అదే అవుట్‌పుట్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది. ఓకేనా? సో, నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే వేరియబుల్‌లో ఉన్న డేటాను ప్రింట్ చేయమంటే ఇలా డబుల్ కొటేషన్‌లో సి అని పెడతారు. ఓకే. డబుల్ కొటేషన్‌లో సి అని పెడతారు. అప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఒకసారి చూడండి రన్ చేస్తాను. నాకేమని వచ్చింది? C345 అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఈ సి అనే వాల్యూని నేను ఎలా ఇచ్చాను? డబుల్ కొటేషన్‌లో మధ్యలో ఇచ్చాను. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వాల్యూని డబుల్ కొటేషన్స్‌లో మధ్యలో ఇస్తే, మీరు ఆ మధ్యలో ఏదైతే వాల్యూ ఇచ్చారో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతది మనకి కన్సోల్‌లో. యాజ్ ఇట్ ఈజ్ కన్సోల్‌లో ప్రింట్ అవుతది. అంతేగాని ఆ సి అనే వాల్యూతో ఒక వేరియబుల్ ఉంది కాబట్టి అది ప్రింట్ చెయ్యు అని కంపైలర్‌కి తెలీదు. మనకి సి అనే నేమ్‌తో ఒక వేరియబుల్ ఉంది. దాని వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ డబుల్ కొటేషన్ అనేది మెన్షన్ చెయ్యకూడదు. ఓకే. సో, డబుల్ కొటేషన్ మెన్షన్ చేస్తే ఏమవుతది? యాజ్ ఇట్ ఈజ్ డబుల్ కొటేషన్ లోపల ఏదైతే డేటా ఉందో అది మనకి ప్రింట్ అవుతది. ఓకే. అలానే డబుల్ కొటేషన్ లేకుండా ఒక వేరియబుల్ డేటాను ప్రింట్ చేయాలంటే అదేం చేయాలి? డబుల్ కొటేషన్స్‌కి బయట పెట్టాలి. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాము? ఒక వేరియబుల్ డేటాను ప్రింట్ చేయాలంటే డైరెక్ట్‌గా సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని మాత్రమే రాశాను. కానీ నాకిప్పుడు ఎలా రావాలంటే అవుట్‌పుట్ ఒకసారి ఇవి తీసేద్దాం. ఓన్లీ ఏ అనే స్టేట్మెంట్ ఒకటి ఉంచుదాం. సరిపోద్ది మనకి. ఓకే. నాకిప్పుడు అవుట్‌పుట్ ఎలా రావాలంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 345 అని రావాలి. సో, ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 345 అంటే ఏ అనే వేరియబుల్‌లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది నాకిక్కడ రావాలి. లెట్స్ సే ఏ అనే వేరియబుల్‌లో నాకు 347 ఉందనుకోండి. అప్పుడు నాకు ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 347 అని రావాలి. సో, అప్పుడు దానికి మనం ఏం చేయాలి? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని రాసారనుకోండి. నాకేమొస్తది? డైరెక్ట్‌గా 347 అనేది వస్తది. అలా కాకుండా ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 347 అని రావాలంటే మీరేం చేయొచ్చు మనకి? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ స్టేట్మెంట్ మీకు తెలుసు. సో, దీనికి మీరేం చేయొచ్చు? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అనే దాన్ని మీరు ఇంకొక ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్‌లో రాస్తే మీకు సరిపోతుంది. అంతేనా? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని రాసి నెక్స్ట్ స్టేట్మెంట్‌లో సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని రాసామనుకోండి. అప్పుడు మనకి సరిపోద్ది. కానీ ఇక్కడ మనం ఏం రాసాము? ప్రింట్ఎల్ఎన్ రాసాం. ప్రింట్ఎల్ఎన్ రాస్తే మనకు అవుట్‌పుట్ ఎలా వస్తది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ తర్వాత మనకేమొస్తది? న్యూ లైన్ అనేది వస్తది. ఓకే. న్యూ లైన్ వచ్చి 347 అనేది మనకి నెక్స్ట్ లైన్‌లో వస్తది. కావాలంటే ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో, సేవ్ చేశాను. కంపైలేషన్ స్టెప్ రన్ చేశాను. ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేశాను. నాకెలా వచ్చింది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 347 అని నెక్స్ట్ లైన్‌లో వచ్చింది. కానీ నాకు అవుట్‌పుట్ ఎలా రావాలి? ఇలా రాకూడదు. ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 347 అని సింగిల్ లైన్‌లో రావాలి. అప్పుడు నేనేం చేయొచ్చు?
మనం లాస్ట్ క్లాస్‌లో ప్రింట్‌కి, ప్రింట్‌ఎల్ఎన్‌కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. కాబట్టి ప్రింట్ అంటే ఏం చేస్తది? వితౌట్ యాడింగ్ న్యూ లైన్ క్యారెక్టర్ అన్నమాట. ప్రింట్‌ఎల్ఎన్ అయితే ఏం చేస్తది? న్యూ లైన్ క్యారెక్టర్ అనేది సఫిక్స్ అనేది యాడ్ చేస్తది. కాబట్టి నేను ఎల్ఎన్ తీసి ఓన్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మాత్రమే యూజ్ చేస్తాను. అప్పుడు నాకేమవుతది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని ప్రింట్ అవుతది. దాని తర్వాత ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ ఏ ఉంది. కాబట్టి ఏ వాల్యూ ఎంత? 347. కాబట్టి నాకేం ప్రింట్ అవుతది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 347 అని పక్క పక్కన ప్రింట్ అవుతది. ఓకే. నేను సేవ్ చేశాను. మళ్ళీ కంపైలేషన్ స్టెప్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్. ఇక్కడ నాకేమనొచ్చింది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 347 అని వచ్చింది. ఓకేనా? సో, కానీ ఇప్పుడు అంటే నాకు ఒక సెంటెన్స్ ప్లస్ ఒక డైనమిక్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి అంటే అంటే ఒక సింగిల్ లైన్‌లో ప్రింట్ చేయాలంటే నేనిక్కడ ఏం చేశాను? 2 స్టేట్మెంట్స్ వాడాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వాడి, దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్‌లో ఏ అనే వేరియబుల్ అనేది ప్రింట్ చేశాను. కానీ నాకలా వద్దు. నాకు సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్‌తో ఆర్ సింగిల్ ప్రింట్‌ఎల్ఎన్ స్టేట్మెంట్స్‌తో నాకు అవుట్‌పుట్ రావాలి. అప్పుడు నేనేం చేయాలి అంటే మనము ఇక్కడ ఈ వేరియబుల్స్‌ని మనము ఏం చేయొచ్చంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ప్లస్ ఏ ఇలా రాశారనుకోండి. ఇది ఏం చేస్తదంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ తర్వాత ఈ ఏ అనేది నాకెక్కడుంది? డబుల్ కొటేషన్స్ బయటుంది. కాబట్టి నాకు ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అనే స్ట్రింగ్ ప్రింట్ అయిన తర్వాత ఈ ప్లస్ ఏ అంటే ఈ ఏ అనే వేరియబుల్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది మళ్ళీ అక్కడ ప్రింట్ అవుతది. ఓకే. కావాలని ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. నాకేమనొచ్చింది? ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 347 అని వచ్చింది. ఓకేనా? సో, అంటే ఏం చేస్తది ఫస్టు నాకు ఈ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉన్నది ప్రింట్ అవుతది. తర్వాత ఏముంది? డబుల్ కొటేషన్స్ బయట ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చారో, ఆ వేరియబుల్ నేమ్‌లో ఉన్న డేటా అనేది ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అవుతది. అక్కడ మనకేముంది? 347 ఉంది కాబట్టి నాకు 347 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనము వేరియబుల్స్‌లో డేటాని ఎలా స్టోర్ చేయాలి? ఏ వేరియబుల్‌కి డేటా టైప్ ఎలా డిఫైన్ చేయాలి? ఆ వేరియబుల్స్‌ని మనము ప్రింట్ స్టేట్మెంట్స్‌లో ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనేం చేస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కూడా చదివి మీకందరికీ రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో గాని అర్థమైతే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్ ఆర్ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఎంసీఏ చదువుతూ ఉంటే వాళ్ళందరికీ మన జావా కోర్స్ అనేది షేర్ చేయండి. సో, మీకు ఇంటర్‌వ్యూస్‌కి ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతది. ఓకే. మీరు ఈ జావా కోర్స్ అనేది ఒక 3 మంత్స్ గాని కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంటర్‌వ్యూస్‌లో చాలా ఈజీ అయిపోద్ది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ చేయడం అనేది. ఓకేనా? సో, షేర్ చేయండి గైస్. ఓకేనా? థాంక్ యూ గైస్.